దీనికి సంబంధించిన వార్తని ఫుల్ ప్లేజెడ్ చేసుకొచ్చారు. సంక్షేమ వసతి గృహాల పండగ పూట విద్యార్థులకు భోజనం పెట్టకపోవడంతో ఆలయాల వద్దకు వెళ్లి భోజనం చేసి కడుపు నింపుకున్నారు. నంద్యాల జిల్లా కోయలకుంట్ల మండలం గొడదూర్తి బీసీ బాలుర వసతి గృహాలు శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపేశారు. దీంతో చేసేదేమీ లేక 70 మంది విద్యార్థులు హాస్టల్ సమీపంలోని చిన్నమాశ్రమంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా భోజనం చేసేందుకు అక్కడికి వెళ్లారు. రెగ్యులర్ వార్డెన్ లేకపోవడంతో ఆలగడ్డ వార్డెన్ ఎర్రమ్మకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె చుట్టపు చూపుగా హాస్టల్కి వస్తుందని విమర్శలోనే. అలాగే మరో బీసీ బాలుర వసతి గృహంలో 70 మందికి పైగా విద్యార్థులు ఉండగా ఆన్లైన్ హాజరు అనంతరం పిల్లలను స్థానిక శ్రీరామనగర్లోని రామాలయం వద్దకు మధ్యాహ్నానికి భోజనానికి పంపారు. పాఠశాలల పని వేళల్లో హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పాఠశాలలో ఉదయం టిఫిన్, రాత్రి భోజనం హాస్టల్లో అందజేయాల్సి ఉంది. సెలవు రోజుల్లో మధ్యాహ్న భోజనం కూడా హాస్టల్లోనే పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో బయట ఆహారాన్ని హాస్టల్లోకి అనుమతించొద్దని ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఆదేశాలను బేఖాతరు చేసిన హాస్టల్ వార్డెన్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. విషయమై ఇన్ఛార్జి ఏబీసీడబ్ల్యూ మునిరాజుని వివరణ కోరగా పాఠశాలల సెలవు రోజుల్లో హాస్టల్లోని విద్యార్థులకు 3 పూట్ల భోజనం పెట్టాలన్నారు. కోవిలకుంట్ల గొడదుర్తి హాస్టల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపేయడంపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.